అట్లా గ్రూపుల ప్రకారం కొద్దిగా మిస్ అయితే కూడా దాంట్లో విషయం రాజశేఖర్ గారు హెల్ప్ చేశారు. అదేవిధంగా మనం రాజశేఖర్ గారికి అట్లా నమ్మకంగానే ఉంటూ వచ్చాం. అది రాజశేఖర్ గారు ఏదో చేసినారని చెప్పేసి అప్పుడున్న తెలుగుదేశం వాళ్ళు దాన్ని రాదంతం చేయడం జరిగింది. ఫ్రీ పబ్లిసిటీ ఇచ్చినారు. నాకు మెర్సీ మీద నాకు ఇచ్చింది గవర్నర్ పార్డన్ ఇచ్చింది, కానీ రాజశేఖర్ గారు ఏదో చేసినారు అని చెప్పేసి ఇచ్చారు. రాష్ట్ర ప్రభుత్వానికి అది ఎలాంటి సంబంధం లేదు. ఓన్లీ మనకు ఒక పార్డన్ అని పెట్టుకున్నాక ఒక 3 లెవెల్లో దాన్ని ప్రాసెస్ జరుగుతుంది. పోలీస్, రెవెన్యూ అండ్ ప్రొవిషన్. 3 లెవెల్లో రిపోర్ట్స్ కరెక్ట్గా ఉంటేనే అది గవర్నమెంట్ రికమెండ్ చేసి క్యాబినెట్ ఫార్వర్డ్ చేసి గవర్నర్ పంపిస్తుంది. అప్పుడు గవర్నర్ అనే ఆలోచన ప్రకారం చెక్ ఇవాళ ఇవ్వకూడదు దాని మీద దాన్ని చేసి మనకు ఆ రోజు ఇవ్వడం జరిగింది. దాని మీద వాళ్ళు కోర్టు పోవడం జరిగింది. సో దాని మీద మళ్ళీ నేను సరెండర్ అయింది. తర్వాత మళ్ళా అందరినీ మామూలుగా జీవో వచ్చినప్పుడు 15 ఆగస్టు జీవో వచ్చినప్పుడు రిలీజ్ చేయడం జరిగింది. సరే సార్, మీతో ఒక్క నిమిషం మేడంతో మాట్లాడతారు. మేడం, మీరు చెప్పండి. సారు అంటే క్రియాశీలక రాజకీయాల్లో ఉన్నంత వరకు కూడా ఎప్పుడైనా మీరు కూడా జోక్యం చేసుకునే వల్ల పొలిటికల్గా ఆయనకి ఏదైనా సలహాలు ఇవ్వడం కానీ, సూచనలు ఇవ్వడం కానీ, ఇలా వెళ్ళు అలా వెళ్ళు అని చెప్పేసి ఎప్పుడైనా? పాలిటిక్స్ అంటే ఏ మాత్రం టచ్ లేదు. అసలు గడప దాటి బయటికి వచ్చిన వాళ్ళం కూడా కాదు. ఆ రోజు జడ్జిమెంట్ ఉంది, ఈరోజు కోర్టుకు వెళ్తున్నారు అనేది కూడా నాకు తెలియదు. అంటే కోర్టుకు వాయిదాలు పోతూ ఉన్నారు కానీ ఈరోజు జడ్జిమెంట్ అనే విషయం కూడా తెలియదు. ఆ రోజు అనుకోకుండా శిక్ష చెప్పడం జరిగింది. ఆ రోజు జడ్జిమెంట్ ఉంది, అంతవరకు నాకు ఏమి టచ్ చేయలేదు అసలు. అటువంటిది ఆ రోజు కన్విక్ట్ అయిన తర్వాత వెంకటరెడ్డి గారు కార్యకర్తల కోసం అండగా ఉండాలి అని చెప్పడం జరిగింది. దానితో నేను రాజకీయ రంగ ప్రవేశం చేయాల్సి. ఎప్పుడన్నా అనుకున్నారా నా భర్త స్థానాన్ని నేను భర్తీ చేయాల్సి వస్తుంది, సో కార్యకర్తలకు అండగా నిలబడాల్సి వస్తుంది అంటే మామూలు ప్లేస్ కాదు అప్పట్లో. ఇప్పుడన్నా కాస్త ఫ్యాక్షన్ అనేది పూర్తిగా అప్పుడు కంప్లీట్గా ఫ్యాక్షన్ అనేది ఉంది. కార్యకర్తలకు ధైర్యం నింపాలంటే నాయకుడు అనేవాడు వాళ్ళకు ఒక భరోసా ఇవ్వాలి. సో అటువంటి పాత్రను మీరు పోషించాలనుకొని ఎప్పుడన్నా అనుకున్నారా? అనుకోలేదు అసలు. ఆ రోజు శిక్ష పడిన తర్వాత ఆ రోజు మేము మళ్ళీ సబ్ జైలుకి వెళ్ళడము, అప్పుడు కార్యకర్తలకు అండగా ఉండాలి, తప్పదు మన కుటుంబానికి అని చెప్తే ఆ రోజు బయటికి రావడం జరిగింది. ఆ రోజు నేను రాజకీయ రంగ ప్రవేశం చేయడానికి నా భర్త అయిన గౌరవ వెంకటరెడ్డి నాకు ఇన్స్పైర్. ఆ రోజు నుంచి తర్వాత ప్రతిదీ ఆయన అడుగుతూ, అలాగే కుటుంబం అయితేనేమి కార్యకర్తలు అయితేనేమి బాగా సపోర్ట్ ఉండింది నాకు. ఆ రోజుల్లో 2002 నుంచి నేను రాజకీయ రంగ ప్రవేశం చేశాను. అప్పటి నుంచి ప్రజలతో ఉంటూ అంటే నేను అన్ని ఈ రాజకీయంలోకి వచ్చినాకనే అన్నీ నేర్చుకోవడం జరిగింది. మొదట ఏం తెలియదు అసలు, ఒక వైఫ్ అంతే. సార్ జైల్లో ఉన్నంత వరకు ఎలా మేనేజ్ చేస్తారంటే కార్యకర్తలు? ఎందుకంటే చాలా వర్గాలు ఉంటాయి, ఒకరికి సపోర్ట్ చేస్తే ఇంకొకరికి నచ్చదు, అసంతృప్తులు ఉంటాయి, వాళ్ళందరినీ కూడా కలుపుకొని ఎలా మేనేజ్ చేయగలిగారు? నందికొట్కూరు నియోజకవర్గంలో ఆల్మోస్ట్ నాకు కానీ వెంకటరెడ్డి గారికి కానీ మొత్తం బంధుత్వమే ఉంది. ఎక్కువ బంధుత్వం, చాలా పర్సెంటేజ్ ఎక్కువ ఉంది. అది అంతేకాకుండా తప్పుడు కేసులు బనాయించి తప్పుడు సాక్ష్యాలు చెప్పించి శిక్ష ఇప్పించినారనేది కూడా వెంకటరెడ్డి గారు ఎలాంటి వాళ్ళు అనేది నియోజకవర్గ ప్రజలందరికీ తెలుసు. కాబట్టి నన్ను ఒక చెల్లిలా, అక్కలా, సోదరులా చాలా బాగా మన ఆడపిల్ల అనేటట్లుగా నన్ను గౌరవించే ప్రతి ఒక్కరు నందికొట్టు నియోజకవర్గ ప్రజల రుణం బతికి ఉన్న రోజులు ఎన్ని జన్మలు ఎత్తినా కానీ తీర్చుకోలేదు, అంత సపోర్ట్ ఉండింది. 2004లో మీకు కాంగ్రెస్ పార్టీ తరఫున టికెట్ ఎలా వచ్చింది? దానికి కారణం? నేను ఎప్పుడైతే వెంకటరెడ్డి గారు శిక్ష పడిందో నాకు అప్పుడే కర్నూలు సూర్యప్రకాష్ రెడ్డి అన్న నాకు అప్పుడు కాంగ్రెస్ పార్టీ జనరల్ సెక్రటరీగా నేను ఫస్ట్ పోస్టింగ్ ఇవ్వడం జరిగింది. కానీ నేను అప్పుడు అంత బయటికి ఏం రాలేదు. తర్వాత ఇంకా వైఎస్ రాజశేఖర రెడ్డి గారి సపోర్టు, అందరి సపోర్టు ఉన్నందువల్లనే ఆ రోజు టికెట్ అవ్వడం జరిగింది. సో 2004 తర్వాత మళ్ళీ 2014లో గెలిచారు. మళ్ళీ మధ్యలో ఎందుకు డ్రాప్ అయ్యారు? 2009లో మా నందికొట్కు నియోజకవర్గం ఎస్సీ రిజర్వ్డ్ అయింది డీలిమిటేషన్లో. అప్పుడు మాకు ఈ పాణ్యం నియోజకవర్గము ఒక్కొక్క నియోజకవర్గం నుంచి ఒక మండలం వచ్చి చేరడం జరిగింది. ఇప్పుడు అంటే కోడుమూరు నుంచి కల్లూరు మండలము, ఇప్పుడున్న శ్రీశైలం నియోజకవర్గం నుంచి గడివేముల మండలం, నందికొట్కూరు నుంచి ఓర్వకల్లు మండలం, అలాగే ఈ పాణ్యం నియోజకవర్గం నుంచి పాణ్యం మండలం. ఈ కర్నూలు వార్డ్స్ కూడా కర్నూలు నియోజకవర్గం నుంచి కలవడం జరిగింది. అంటే 5 నియోజకవర్గాల సమ్మేళనం ఈ కొత్తగా ఏర్పడిన పాణ్యం నియోజకవర్గం. కాబట్టి నేను ఫస్ట్ టైం ఎమ్మెల్యేను. ఆ రోజు కూడా రిపోర్ట్స్ అన్నీ కూడా నాకు చాలా బాగున్నాయి ఆ రోజు కూడా. కానీ అప్పుడున్న ఇదిలో ఆయన సీనియర్ అన్నట్లు ఇవ్వడం జరిగింది.
ఇప్పుడున్న ఎమ్మెల్యే కాసాని రాంభూపాల్ రెడ్డి గారికి. సార్ మీరు చెప్పండి, మీదేమో బ్రాహ్మణ కొట్టుకోరు, మేడందేమో కొనిదెల, ఒకటే నియోజకవర్గం, కానీ సంబంధం ఒకటే, బంధుత్వము అలాగే సంబంధం లేని దానికి సంబంధించి వచ్చి ఇక్కడ పాణ్యంలో మీరు పోటీ చేస్తున్నారు. అంటే అటు ఆత్మకూరికి వెళ్ళిండొచ్చు, లేదంటే కర్నూలు టౌన్ తీసుకొని ఉండొచ్చు, కానీ కేవలం పాణ్యం నియోజకవర్గమే అండి. మేజర్గా మనకి ఇక్కడ నందికొట్టు నుంచి ఓరకల్ మండలం గడవడం జరిగింది. మాకు మా అంతకుముందు నందికొట్టు నియోజకవర్గం అనుకున్నది. ప్లస్ ఈ కార్పొరేషన్లో ఉన్న 16 వాళ్ళు కూడా మేజర్గా నందికొట్టు తాలూకాకు సంబంధించి నీటి మునక ప్రాంతాల నుంచి వచ్చిన రైతులు, ఉద్యోగస్తులు, వాళ్ళ చిన్న చిన్నగా పిల్లలు చదివించుకున్న అంత వాళ్ళు కూడా ఈ ఏరియాల అంతా నందికొట్టు ఆత్మకూరుకు సంబంధించిన ఏరియా వాళ్ళు ఉంటారు ఎక్కువగా. సో వాళ్ళు సపోర్ట్ ఉంది. ఎందుకంటే 2-3 కార్పొరేషన్ ఎలక్షన్ రావడం వచ్చి చేయడం జరుగుతుంది. నందికొట్టులోనే కూడా ఇక్కడ ఎలక్షన్లు చూడడము, క్యాండిడేట్లు పెట్టుకోవడం అనేది కాంగ్రెస్ పార్టీ సపోర్ట్ చేస్తూ వచ్చింది. రెండోది గడివేముల మండలం కూడా నాకు మొదటి నుంచి కూడా, అది ఆత్మకూరు గున్యా కూడా, గడివేముల మండలం కూడా నాకు బంధుత్వం ప్రకారం మొదటి నుంచి ఆ మండలంలో సంబంధాలు ఉన్నాయి కాబట్టి మేజర్గా మనకి పార్టీ మనకు బాగుంటుంది అనే ఉద్దేశంతో ట్రై చేయడం జరిగింది. సో రాజశేఖర రెడ్డి గారు ఇద్దరి మధ్యన, కాంగ్రెస్లో భూపాల్ రెడ్డి గారు ఉన్నారు, మనం ఉన్నాం, ఇద్దరి మధ్యలో ఉన్నప్పుడు సీనియారిటీ ప్రకారం భూపాల్ రెడ్డి గారికి ఇవ్వడం జరిగింది. మన తర్వాత ఏదైనా పార్టీల నుంచి మంచి గౌరవంగా పోషిస్తామని చెప్పడం జరిగింది. అనుకోకుండా యాక్సిడెంట్లో అకాల మరణం మొదలు మా బ్యాడ్లో కనిపించింది. సో ఉభయ కర్నూలు జిల్లాలో, అంటే ఇటు నంద్యాల జిల్లా ఇటు కర్నూలు జిల్లాలో పెద్దది కాన్స్టిట్యున్సీ, పాణ్యం కాన్స్టిట్యున్సీ. ఆ కాన్స్టిట్యున్సీని ఇప్పుడు ఎలా మెయింటైన్ చేస్తున్నారు? మెయింటెనెన్స్ చేయడానికి ఏం కష్టం ఏం లేదు. మనకు మొదటి నుంచి పొలిటికల్గా ఉన్న ఫ్యామిలీ, మాకే వేరే వ్యాపకాలు లేవు. మనం ఎంతసేపు 360 రోజులు చెడతాం, ఎప్పుడో ప్రజలకు అవైలబుల్ ఉంటుంది, అవి ఉంటుంది. నేనే నెలకు 2 సార్లు హైదరాబాద్కో బెంగళూరుకో వేస్తుంటాను, కానీ చెప్తాం ఎక్కడ ఇదే ఉంటుంది. ఎవరు వచ్చినా వాళ్ళకి వచ్చిన పని వచ్చిన వాళ్ళు పని చేసి సర్వీస్ చేసుకుంటుంటుంది. దాదాపు 1.5 year దాటిపోయింది. మన రోజు ఎవ్రీడే, రోజు ఈవినింగ్ డోర్ టు డోర్ మొత్తం నియోజకవర్గం వల్ల ఇప్పుడు 2 సార్లు 3 సార్లు అయిపోగొట్టుకుంటుంది. సో మనకు ఆ విధంగా తిరిగినాం కాబట్టి ప్రజల్లో ప్రతి ఒక్కరికి తెలుసు మనం ఏంది, మనకు అమ్మ మన మంచితనం ఏంది, మనం ఉన్న వాళ్ళ పలకరింపులు ఏంది, వాళ్ళతో ఎలా ఉన్నాం ఏమి అనేది కూడా. సో ఆ విధంగా మనకు వాళ్ళ సపోర్ట్ కూడా అట్లే వస్తుంది. 2014లో పాణ్యంలో గెలిచిన మీరు మళ్ళీ ఎందుకు 2019లో అధికార పార్టీ నుంచి సీట్ తెచ్చుకోలేకపోయారు? ఇప్పుడు అధికార పార్టీలో మేము వైసీపీలో ఉన్నప్పుడు తెలుగుదేశం అధికారంలో ఉంది. ఆ రోజున్న పరిస్థితుల్లో జగన్మోహన్ రెడ్డి సీఎం కావాలనుకున్న ఉద్దేశంతో కొన్ని ఈక్వేషన్స్ మనకు లాస్ట్ వరకు ఇవ్వలేకపోయినాడు. లాస్ట్లో మనకు దేశాన్ని తీసుకున్నాడు, ఇవ్వలేక. సరే అతని దేశాన్ని మనం కూడా కాదని లేదు, అతనికి కొన్ని ఈక్వేషన్స్ ఏమో ఆయన ఇవ్వలేదని చెప్పేసి అందరిలాగా ఈ బయటకు పోయిన వాళ్ళల్లో జగన్మోహన్ రెడ్డిని తిట్టి వెళ్ళిపోయి మన రావణసత్వం మనది కాదు. ఆయనకున్న ఈక్వేషన్స్లో వేయలేకపోయినాడు. వేయలేనప్పుడు మనం వాడు ఉండడం ధర్మం కాదు అని చెప్పే బయటకు వచ్చేసడం జరిగింది. సార్ అనుకోకుండా ఇండిపెండెంట్గా ఉందాం అనుకున్నాం, కానీ అనుకోకుండా తెలుగుదేశం పార్టీ నుంచి ఆఫర్ వచ్చింది, మీరైతే బాగుంటుంది పోటీ ఇవ్వాలి. మనకు ఆఫర్ రావడంతో మన తెలుగుదేశం పార్టీ నిలబడి చేరడం జరిగింది.